జై శ్రీరామ్. శుభోదయం. సాధారణంగా చాలామంది అడుగుతుంటారు, రాజకీయాలు ఎందుకండి అని. కానీ నిజానికి ఈవేళ మన దౌర్భాగ్యం ఏంటంటే, రాజకీయాల్లో ఓటు బ్యాంకు కింద లేని ఏకైక మతం ఏదైనా ఉంటే అది మనదే, హిందూ మతం. మిగిలిన మతాలన్నింటికి కూడా ఓటు బ్యాంకులు చక్కగా ఉన్నాయి. ఒక ముస్లిము ఒక మసీదులో ఫత్వా జారీ చేశాడు అనుకోండి, లేదా దేశాన్ని మొత్తం మీదకి ఇమాములు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మెత పెద్దలు, వాళ్ళు ఒక ఫత్వా జారీ చేస్తే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది దేవుడి ఆజ్ఞ కింద లెక్కమాట. అందుచేత వాళ్ళు ఆ పార్టీకి ఓటేస్తారు, 600 సరే. అలాగే క్రైస్తవులు ఉన్నారనుకోండి, మనందరికీ తెలుసు చర్చిల్లో గత ఎలక్షన్స్లో ఏం చెప్పారు అనేది. ప్రత్యేకంగా దీన్ని మనం చెప్పుకోకర్లేదు. అందుచేత వారు వాళ్ళకే ఓట్లేస్తారు. మరి ఏదైనా పంతులు గారు మన హిందుత్వానికి సంబంధించి ఈ క్యాండిడేట్ లేదా ప్రధానమంత్రి అభ్యర్థి లేదా ముఖ్యమంత్రి అభ్యర్థి వీరైతే మన ధర్మం కాపాడబడుతుంది అని చెప్పామనుకోండి, మీకు రాజకీయాలు ఎందుకండి, మీరు అర్చన చేసి వదిలేయండి, లేదా మీరు మా పేరును పూజ చేయించండి చాలు, ఇవేం మాట్లాడద్దండి అని చెప్తుంటారు అన్నమాట చాలా వరకు. కానీ కొంతమంది ధర్మాత్ములు వింటారు, వాళ్ళు ధర్మంగా ఓటేస్తారు. ఎందుకు ఇది చెప్తున్నారంటే, ఈవేళ మన దేవాలయాల్లో గంట కట్టాలంటే పర్మిషను, మన దేవాలయాల దగ్గర బ్యానర్స్ పెట్టాలంటే పర్మిషను, మన రోడ్లు కూడల్లో గణపతి విగ్రహాలు పెట్టుకోవాలంటే పర్మిషను, దేవి నవరాత్రులకి ఒక మైక్ పెట్టాలంటే పర్మిషను, దేవిని నిలబెట్టాలంటే పర్మిషను. ఈ దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కేవలం హిందువులు ఐకమత్యంగా లేరు కాబట్టి. హిందువులు ఓటు బ్యాంక్గా తయారైనప్పుడే హిందువులకి రక్షణ. మన వరకు రాలేదు కదా అని అనుకోకండి, చాలా దగ్గరలోనే ప్రమాదాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మొన్నే ఈ ఆముదానికి సంబంధించిన రెజిన్ ఒకళ్ళు తయారు చేసి విషాన్ని లక్షలాది హిందూ దేవాలయాల్లో ప్రసాదాల్లో కలపాలని, లేదా దేవాలయాలకు సంబంధించిన వాటర్ ట్యాంకుల్లో కలపాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మన అదృష్టం బాగుంది. అంచేత ఎక్కడో లేరు శత్రువులు, చాలా దగ్గరలోనే, చాలా పక్కనే ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓటు బ్యాంక్ కింద తయారవ్వాలి. మన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి ఓటేయండి. ఇంకా ఎవరైనా అలా మారిన వాళ్ళు ఉంటే దయచేసి ఈ వీడియో చూసి మారతారని నేను అనుకుంటున్నాను. అలా మారితే ఆనందాన్ని వ్యక్తం చేసే వ్యక్తుల్లో నేను ఒకడిని. మన ధర్మాన్ని కాపాడే వాళ్ళకి ఓటు వేయండి. ఆవుల్ని కోసే వాళ్ళకి కాదు, ఆవుల్ని మేపే వాళ్ళకి ఓటేయండి. ఆవుల్ని రక్షించే వాళ్ళకి ఓటేయండి. జై శ్రీరామ్.